రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోదావరికని గాంధీనగర్లో పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి పరిచిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకురావడంతో పాటు ప్రతి గ్రామ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. గోదావరి కనిలో 100 పడకల హాస్పిటల్ను, కొత్త కూరగాయల మార్కెట్ను, మున్సిపల్ కార్యాలయ భవనంను నిర్మించిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని సూచించారు. BIFR బారిన పడిన సింగరేణి సంస్థకు మారటోరియం ఇప్పించి కాపాడంతో పాటు లాభాలలో కార్మికులకు 10% వాటా కల్పించింది చంద్రబాబు ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ అధ్యక్షుడిగా, అదేవిధంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని నడిపించినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో రామగుండం తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అందరం కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాదు వారి వల్ల ఎంతో అభివృద్ధి చెందింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రామగుండం నియోజకవర్గాన్ని ఘనంగా అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గోదావరి కనిలో గవర్నమెంట్ హాస్పిటళ్ళు, అదేవిధంగా తాగునీటి సమస్య లేకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కొత్త కూరగాయల మార్కెట్ కట్టించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫీస్ కట్టించినటువంటి గొప్ప ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వారు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు వరకు కూడా ఎవరు చేయలేదు. ఈ కార్యక్రమంలో టీడీపీ TNTC నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి, పెగడపల్లి రాజనర్సు, కొండి శ్రీనివాస్, స్వరాజ్యం, మాటిటి లక్ష్మి, రామగిరి రాజేశ్వరి, సుందెల స్వామి, ఇందారపు రాజబాబు తదితరులు పాల్గొన్నారు.